ప్రభావతి వాళ్ళు ఇంటికి వచ్చి రాగానే కామాక్షి వచ్చేస్తుంది. "ఏంటొదినా అనుకున్న పని జరిగిందా? డబ్బులు తెచ్చావా?" అని అయితే అంటూ ఉంటే, "ఆ డబ్బుల కోసం ఎన్ని తిప్పలు పడ్డాననుకున్నావు? చెయ్యకూడని పనులన్నీ చేశాను. మీనా కాళ్ళు పట్టుకున్నాను, పేడేసి మరీ కళ్ళాపి చల్లాను. ఓయబ్బో! ఒక్క కష్టం కాదులే" అని అయితే అంటూ ఉంటే, ఈ కామాక్షి తన ఆనందం తెలియకుండానే, "అయ్యబ్బో! నేను కళ్ళారా చూడలేకపోయానే" అన్నట్టు చెప్తూ ఉంటే, "అంటే ఏంటొదినా నేను బాధపడుతూ ఉంటే నీకు అంత ఇష్టమా?" అంటే, "అలా అని కాదు, పేడ వాసన అలా కళ్ళు తిరిగేలా చేసినా డబ్బు వాసన ఎంత సువాసనగా ఉంటదో ఒకసారి చూడు వదిన" అన్నట్టు చెప్తూ ఉంటే, ప్రభావతి ఆ డబ్బు స్మెల్ చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. మరోవైపు రవి, శృతిల లవ్ ట్రాక్ కూడా మొదలైపోయింది. ఇక రవిని, శృతిని కలపడానికి ఒక దొంగల ముఠా కూడా వచ్చినట్టే అనిపిస్తుంది. శృతి మెడలో ఉన్న చైన్ కొట్టేసి పారిపోతూ ఉంటే, రవినే వాళ్ళని కొట్టి ఆ చైన్ అయితే విడిపించి శృతికైతే ఇస్తాడు. ఇక శృతి ఆల్మోస్ట్ రవికి పడిపోయినట్టే. తన మంచితనం తెలుసుకుంటుంది. ఇప్పటి వరకు తనని అపార్థం చేసుకొని తను తిడుతూ ఉంటుంది ఎప్పుడు శృతి. అటువంటిది రవి మంచితనము, తన సహాయం చేసే గుణం అన్నీ తెలుసుకొని, నేనే తప్పుగా అనుకున్నానేమో మిమ్మల్ని అని అయితే అనుకుంటూ, మనమిద్దరం ఇంకా ఫ్రెండ్స్‌గా ఉందామా అనుకొని ఫ్రెండ్‌షిప్ అయితే మొదలుపెడతారు. ఒక రకంగా చెప్పాలి అంటే రవికి శృతి అంటే చాలా ఇష్టం. శృతికి కూడా మనసులో రవి మీద ఒక ఇష్టం అయితే మొదలైంది. "ఇది మా నాన్న తీసిచ్చిన చైను, ఎక్కడ పోతుందని చాలా బాధపడ్డాను. కానీ మీ వల్లనే ఈ చైన్ నా దగ్గరకొచ్చింది" అనుకుంటూ తన మనసులో ఉన్న మాటలను కూడా చెప్తూ ఉంటుంది. ప్రెజెంట్ వరకు అయితే ఫ్రెండ్స్ అనే చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఫ్యూచర్‌లో మాత్రం ఇద్దరు ఒక ట్రాక్‌లోకి వచ్చేస్తారు. అంటే ప్రభావతికి మరో కోడలు సిద్ధంగా ఉంది ఇంటికి రావడానికి అన్నట్టుగా.